హలో, ఇవాళ అయితే అమ్మ బర్త్డే. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి. రండి 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 రండి. టీవీ ఆఫ్ చేయి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడైతే మనకి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ మిల్క్ కేక్ తెచ్చాము, క్రీమ్ లేకుండా, జస్ట్ ఆ లెటర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. కేక్ చూస్తే ఇంకా వేదో ఆగలేడు అనమాట. ఖచ్చితంగా ఇంకా ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని ఉంటాడు. ఈ మధ్య అయితే ట్రైపాడ్ ఉంటుంది కదా, దాన్ని చూస్తే ఇంకా కావాలని బాగా ఏడుస్తున్నాడు. అలాగే పెట్టేశాము ఇంకా ట్రైపాడ్తో. అది వీట్ ఫ్లోర్తో చేసిన కేక్. తర్వాత అయితే చిన్ని గిఫ్ట్ ఇచ్చింది అమ్మకి. అదేంటనేది ఓపెన్ చేస్తాడు చూడండి. గిఫ్ట్ చూస్తే ఇంకా జయాంష్ ఫస్ట్ ఉంటాడు అనమాట ఓపెన్ చేయడానికి. నేనే ఓపెన్ చేస్తానని ఇంకా స్టార్ట్ చేశాడు ఓపెన్ చేయడం. ఇక్కడైతే ఒక గ్రీటింగ్ కార్డు అండ్ ఇంకొక గిఫ్ట్ లోపల ఉందన్నమాట. అదేంటనేది కూడా చూసేయండి. ఇది వచ్చేసి తాబేలు అండ్ తాబేలు పెట్టుకోవడానికి చిన్న ప్లేట్, గ్లాస్ అన్నమాట. ముందుసారి ఇచ్చింది సేమ్ అలాంటిదే. ఏమంటే అది కింద కాపర్ బేస్ ఉంటుంది కదా, అది దానికి కొద్దిగా లీకేజ్ వచ్చేసి అదంతా వాటర్ కారిపోతున్నాయి. అందుకు మళ్ళీ ఇప్పుడు గ్లాస్ది ఆర్డర్ చేసింది. ఇక్కడైతే అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే అమ్మ, డియర్ అమ్మ.
You have always been there for us, no matter what made us feel loved and taught us so much in life. Happy birthday to the woman who is the heart and soul of our family. Your love is the light that brightens our darkest days. Wishing you all a day as special and wonderful as you are. Love you so much. Thank you, ma'am. Thank you so much. అందులో రాసినదంతా చదివేసిందమ్మా. నెక్స్ట్ నా బర్త్డే అన్నమాట, అది కంటిన్యూ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈరోజు అక్క బర్త్డే. సో ఈరోజు అంతా బర్త్డే వ్లాగ్ అనమాట. సో అందరూ ఏం చేస్తున్నారో చూసేద్దాం పదండి. సో ఇక్కడ చూసేసారా, వాళ్ళ అమ్మ బర్త్డేకి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడే. సో డాన్స్ వేసేస్తున్నారు ఫుల్గా జయాంశు వేదాంశు. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళాలని ప్లాన్. సో దానికోసం రెడీ అవుతున్నారు అందరూ. సో చూడండి, బర్త్డే గర్ల్ ఇక్కడే ఉంది. హలో గాయ్స్. సో మనం హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే అక్క చెప్పండి. హ్యాపీ బర్త్డే అమ్మ చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు వేదు. ముస్పుస్ చెప్తుంది. ముద్దు పెట్టు అమ్మకి. నువ్వు పెట్టు జయాంశు. ముద్దు పెట్టు జయలు. ఓ థ్యాంక్ యూ. ఇక్కడైతే గుడికి బయలుదేరాము. మా ఇంటి దేవుడు వచ్చేసి వీరభద్రస్వామి తెలుసు కదా, అందుకు ఇక్కడే అల్లాడిపల్లె టెంపుల్ ఉంది అల్లాడిపల్లెలో. అక్కడికి వెళ్ళి వీరభద్రస్వామిని దర్శించుకొని వద్దామని బయలుదేరాము. ఆ రోజు కొద్దిగా లేట్ అయింది, బట్ మేము వెళ్ళేసరికి ఎలాగో క్లోజ్ చేయలేదు, ఓపెన్లోనే ఉండింది. ఇక్కడైతే కార్లో బయలుదేరాము, చిన్ని వాళ్ళు రాలేదన్నమాట. 10-11 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ఇక్కడ నుండి, మా ఇంటి దగ్గర నుండి. బర్త్డే రోజు అలా గుడికి వెళ్ళొస్తే చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్. మనకి 2 దారులు ఉన్నాయి, ఇది ఒక దారి, ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు చిన్న బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ కుందు నది కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఇక్కడ వాటర్ ఎక్కువ అయినప్పుడు బ్రిడ్జ్ పైకి వస్తాయి అన్నమాట, అందుకు వేరే రూట్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే గుడికి రీచ్ అయిపోయాము. చాలా పెద్దగా ఉంటుంది బయట అంతా ప్లేస్. వచ్చేసి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి. ఇక్కడ శివుని గుడి అండ్ అలాగే అర్ధనారీశ్వర స్వామి గుడి, అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒకే గుళ్ళోనే. ఇది కూడా చాలా ఏళ్ళే అయింది కట్టి. ప్లేస్ అంతా చాలా బాగుంటుంది లోపల గుళ్ళో. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది. మీరు చూస్తే ధ్వజస్తంభాలు 2 ఉన్నాయన్నమాట, ఒకటి శివునికి, ఒకటి వీరభద్రస్వామికి. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని బయలుదేరాము. మధ్యాహ్నం లంచ్కి అయితే బయట నుండి ఆర్డర్ పెట్టాము, హైదరాబాద్ చెస్ నుండి. రోటీస్, బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, మండి రైస్, ఇలా అన్నీ. ఇంకా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసేసుకొని అందరం రెస్ట్ తీసుకున్నాం కాసేపు. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్కి రెడీ అయిపోయాము. కేక్ అయితే ఇది కూడా వీట్ ఫ్లోర్తో చేసిన కేకే. ఏమంటే పైన క్రీమ్ పెట్టించాము. ఈ కేక్ ఎక్కడ ఆర్డర్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి.
హోమ్ మేడ్ అనమాట. ఒక అక్క ఇంట్లోనే చేస్తారు. మనం ఆర్డర్ ఇచ్చినా చేసి ఇస్తారు. అలా నేను ఆర్డర్ ఇస్తే చేసి ఇచ్చారనమాట. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసిస్తారు. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నిన్న అయితే అసలు కేక్ నోట్లో పెట్టుకోలేదు వేదు. బట్ ఇవాళ అయితే క్రీమ్ ఉంది కదా, అందుకు తనే ఫస్ట్ ఉన్నాడు తినడానికి. ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. అది కొద్దిగా ఏంటంటే కూల్ కేక్ లాగా ఉంది. అందుకు ఇంకా కేక్ దగ్గరే ఉన్నారు ఇద్దరు. చిన్ని నాకు కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడైతే ఓపెన్ చేసేస్తున్నాను. చెప్పాను కదా గిఫ్ట్లు ఎక్కడ ఉంటే అక్కడ జయాంష్ ఉంటాడు, అందుకు వచ్చాడు ఓపెన్ చేయడానికి. ఏంటిది చైన్ చదువుదామా? అది చూపి ఒకసారి కదిలిచ్చు అట్లా. మా చైన్ రమ్మను. Dear Akka, on this special day, may you be surrounded by love and support. Thank you for being my constant source of love and guidance. I want to remind you how amazing you truly are. Your strength and perseverance are an inspiration to me, and I am so proud of all you have achieved. Keep pursuing your dreams, taking care of yourself. Happy birthday, Akka. Thank you. Thank you, Sissy. అంత ఈజీగా అంత ఈజీగా చదివేసిన. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని. ఇక్కడ అమ్మమ్మ నాకు మళ్ళీ గిఫ్ట్ తెచ్చింది. తిరుమలకి వెళ్ళినారనమాట, అక్కడ నుండి తీసుకొచ్చింది అనమాట చైన్. చాలా బాగుందన్నమాట. శారీస్ పైకి అయితే ఇంకా బాగుంటుంది ఆ చైన్. ఇలా అయితే సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, నా బర్త్డే అండ్ అమ్మ బర్త్డే.
సింపుల్ అండ్ స్వీట్గా. అండ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చారు. ఇంకో చైన్ నిన్న అమ్మ వేసుకొని ఉన్నారు కదా, అది కూడా అక్కడే తెచ్చారు తిరుమలలోనే, పాప వినాశనం దగ్గర. అది ఈ డ్రెస్కి సెట్ అయ్యేది, నేను మర్చిపోయాను అనమాట ముందు వేసుకోవడం. మళ్ళీ అమ్మ తీసుకొని వచ్చింది, వేసుకుంటే చాలా బాగుండింది అది. ఇలా అయితే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసేసుకున్నాము బర్త్డేని. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో అందరికీ తెలుసు కదా, ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అలాగైతే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫర్ దిస్ వ్లాగ్.